ఏపీలో ఇంధన కొరతతో పలు చోట్ల పెట్రోల్ బంకుల మూసివేత అంశంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. పలు జిల్లాల్లో పరిస్థితులు, వాహనదారులు, రైతుల ఇబ్బందులపై అధికారులతో సీఎం మాట్లాడారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ సాయి ప్రసాద్ పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశించారు. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, చెప్పండి, మరి అదనపు ట్యాంకర్లను ఏమైనా ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? థ్యాంక్ యూ గీతిక. ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా నిన్న మొన్నటి నుంచి కూడా పెట్రోల్ బంకులన్నీ కూడా మూత పడినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ప్రధానంగా ఉన్నటువంటి జిల్లా ఏదైతే హెడ్ క్వార్టర్లలో, అలాగే తాలూకాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో, హైవేలలో ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంకులన్నీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా ఈ వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు దొరుకుతున్నటువంటి పెట్రోల్ బంకుకు సంబంధించి ప్యానిక్ అయిపోయి కావాల్సిన దానికంటే ఎక్కువగా కూడా కన్జ్యూమ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా వరకు కూడా ఇంధన కొరత ఏర్పడుతోంది. దీనిపై ఈరోజు ముఖ్యమంత్రి ఉదయం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంధన పరిస్థితులు ఏంటి అన్న వివరాలు కూడా పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. అలాగే చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్తో పాటు అలాగే పౌర సరఫరాలకు సంబంధించినటువంటి అధికారులతో ఆయన మాట్లాడడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఎంత ఇంధనం అంటే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారు ఉపయోగిస్తారో, అలాగే ప్రస్తుతం స్టాక్ ఎంత ఉంది, ఒక్కసారిగా ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా ఆయన ఆరా తీశారు. మరోవైపు అధికారులు సైతం కూడా చాలా వరకు కూడా ఆయనకు వివరించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. మరోవైపు జిల్లాల కలెక్టర్లకు సంబంధించి ఎక్కడ కూడా తమ జిల్లాల్లో ఈ ప్రాబ్లం అయితే లేదు, కేవలం కృత్రిమ కొరత కొందరు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రికి అధికారులు వివరించినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మనము విజయవాడ ప్రధాన నగరంలో ఉన్నటువంటి ఒక బంక్ వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ ఇండియన్ ఆయిల్ బంక్ ఇది. సో అసలు ఈ కృత్రిమ కొరత మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వెహికల్స్ అయితే వస్తున్నాయి. మరి వాహనదారులందరికీ కూడా డీజిల్ అలాగే పెట్రోల్ కూడా పట్టి పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఆ కొరత వీరికి రాలేదా అనేది కూడా వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ కొరత ఉంది, అలాగే దీని మీద ముఖ్యమంత్రి అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి మీ పెట్రోల్ బంకులో ఉదయం నుంచి కూడా ప్రతి వెహికల్కి కొట్టి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ జరుగుతుంది ఈ మతలబు? ఈ సమస్యల్లో ఒక డీజిల్ మీదే వస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇండస్ట్రియల్ ఆయిల్స్, కన్జ్యూమర్ ఆయిల్స్, కన్జ్యూమర్ డీజిల్ వచ్చేటప్పటికి 153 రూపాయలు లీటర్ అయ్యింది. పెట్రోల్ బంకులో అదే డీజిల్ని మేము 97 రూపాయలు 07 పైసలకి ఇస్తున్నాం. సో 153 రూపాయలకి 97 రూపాయలకి ఎంత వ్యత్యాసం ఉందనేది మీరు చూడొచ్చు. సో ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది చిన్న చిన్న ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ ఈ అవుట్లెట్స్లో అంటే పెట్రోల్ బంకుల్లోనే డీజిల్ పొందేటటువంటి మార్గాన్ని ఎంచుకోవడం వల్ల హైవేస్ మీద ఉన్న పెట్రోల్ బంకుల్లో అంతా కూడా వాళ్ళు తీసుకుని ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. యాజ్ ఫార్ యాజ్ అవర్ పెట్రోల్ బంక్ కన్సర్న్డ్, అవర్ ఆర్ఓ కన్సర్న్డ్, నేను స్ట్రిక్ట్గా వాచ్ చేస్తున్నాను, అట్లా అలాగే సూపర్వైజ్ చేస్తున్నాను. నేను 1 లీటర్ కూడా క్యాన్లో కానీ డీజిల్ కానీ 1 లీటర్ కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఇవ్వకుండా మీరు చూడొచ్చు, ఇక్కడ అన్ని చోట్ల నేను డిస్ప్లే చేశాను ప్రతి పంపు దగ్గర కూడా. ఎందుకంటే ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా గౌరవనీయులు పౌర సరఫరాల శాఖ నిఘాధికారులు సూచనల మేరకు, అలాగే ఏఎస్ఓ అసిస్టెంట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్, రకరకాల మా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలని చూతా తప్పకుండా పాటించడం వల్ల నేను కేవలం వెహికల్స్కి మాత్రమే ఇస్తున్నాను. అందువల్ల నా దగ్గర నేను ఇవి చూస్తున్నప్పుడు పొద్దు నుంచి కానివ్వండి, ఇన్ని రోజుల నుంచి కానివ్వండి, నా అవుట్లెట్ డ్రై కాకుండా ప్రతి వెహికల్కి నేను డీజిల్ ఇవ్వగలుగుతున్నాను. మరోవైపు అవుట్లెట్లకు సంబంధించి ఎక్కడైతే ఇండియన్ ఆయిల్ కానివ్వండి లేదా హిందుస్థాన్ పెట్రోలియం కానీ అక్కడి నుంచి మీరు తెచ్చుకునేటప్పుడు డైరెక్ట్గా అమౌంట్ పే చేసి తెచ్చుకున్న వారికి ఇబ్బంది లేదని చెప్పేసి వస్తుంది, అది ఎంతవరకు? ఇంతకుముందు ఉన్నటువంటి పెట్రోలియం ఇండస్ట్రీ, ఆయిల్ ఇండస్ట్రీ కోఆర్డినేటింగ్ కమిటీ, పెట్రోలియం మినిస్టర్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా కొన్ని పాత పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మా పద్ధతిని బట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మాకు 4 రోజుల వరకు ఈడీఓడి ఫెసిలిటీ, డిఈఓడి ఫెసిలిటీ అని ఉండేది. అంటే నేను ఈ రోజు లోడ్ తెచ్చుకున్నాను అనుకోండి, ఒక 4 రోజుల తర్వాత డబ్బులు కట్టచ్చు. ప్రధానంగా ఇప్పుడు ఈ స్క్వేర్ సిటీ వచ్చిన తర్వాత ఈ వారు మూలంగాను, తర్వాత షిప్స్ రాక ఆయిల్ని కొంచెం క్రమబద్ధీకరించడం మూలంగా మాకు నెమ్మదిగా ఏం చేశారంటే ఈరోజు లోడ్ తీసుకుంటే మీరు ఈరోజే డబ్బులు కట్టాలి అనేది ప్రవేశపెట్టారు. అది కాస్త ఇప్పుడు ఏమైందంటే నేను డబ్బు కడితేనే లోడ్ వస్తుంది. సో థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం ఇప్పుడు చూసాం పెట్రోల్ బంకుకు సంబంధించి ఏ రకంగా ఉన్నాయి. చాలా వరకు కూడా కన్జ్యూమర్స్కి సంబంధించినటువంటి డీజిల్ అయితేనేమి, వీళ్ళు అంటే చిన్న చిన్న ఇండస్ట్రీలు అయితేనేమి, అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రీలు అయితేనేమి, వీళ్ళకు పెట్రోల్ డీజిల్కి సంబంధించి 153 రూపాయలు పడుతుంది. అలాగే
ఈ అవుట్లెట్స్ సంబంధించి అంటే పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి అవుట్లెట్స్లో 97 రూపాయలు పడుతుంది. సో ఇప్పుడున్నటువంటి ఈ స్క్వేర్ సిటీ ఆధారంగా చాలా వరకు ఇండస్ట్రీలు అంతా కూడా ఈ ట్యాంకర్లను పంపి వాళ్ళు ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఇక్కడ ఈ బంకులలో కొనుగోలు చేయడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఎదురై ఉండొచ్చు అని చెప్పేసి కూడా తమ అనుభవాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి సమీక్ష అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే నిబంధనలకు అతిక్రమించి ఈ చర్యలకు పాల్పడుతున్నారో ఆ బంకులను సీజ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నటువంటి సంకేతాలను కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో బహుశా ఈ రోజు రేపు కంప్లీట్గా వాళ్ళకి సంబంధించినటువంటి స్టాక్స్ అన్ని కూడా చెక్ చేయొచ్చు. అలాగే సీసీ కెమెరాలు కూడా చెక్ చేయొచ్చు. ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా డీజిల్ని కానీ పెట్రోల్ని కానీ విక్రయిస్తున్నారో వాళ్ళపైన కూడా చర్యలు